మాస్టర్ ఏడుస్తున్నాడంటే ఎంత మంచి మాస్టర్. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా మాస్టర్ ఏడుస్తాడా? జలసాలు చేస్తారు మాస్టర్లు. ఈ రోజుల్లో మాస్టర్లు నమ్మలేం. జలసాలు చేసే టీచర్లు ఉన్నారు, జల చేసే మాస్టర్లు ఉన్నారు. కానీ చదువు చెప్పాలని మాస్టర్ ఏడుస్తున్నాడంట. మాస్టర్ ఏడుస్తున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? దేవుని బిడ్డలారా, మీరు అనుకున్నట్టుగా భూమి మీద చాలా మంది మంచి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అందుకే ఈ భూమి మీద మంచి కొంత జరుగుతుంది. హల్లెలూయా. ఒక దెబ్బ కొట్టగానే మనం తీసుకెళ్ళిపోయి ఇంట్లోకి చెప్పగానే ముందు వాడు చెప్పగానే వాడు చెవులు మనం మెలపాలి ముందు ఇంట్లో అని. నువ్వు ఏ తిక్కలు చేసే మాస్టర్ కొట్టాడని చెప్పి గద్దించాలి. అవసరమైతే చెంప చేయి తీసుకుని చెంప మీద కూడా 4 బేకాలి, ఈపు మీద కూడా బేకాలి, సరి చేయాలి. అందుకని మాస్టర్ దగ్గర పోయి తగాదు పెట్టిన సినిమా మన దగ్గర ఉండకూడదు. మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారు. ఆయన ఏడుస్తుంటే నాకు చాలా బాధ వేసింది. ఆయన అన్నాడు, సార్ మా వల్ల కాదు అంటున్నాడు. దేవుని పెట్టారా, నీ పిల్లల ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారా లేదో నువ్వు గమనించు. పెంచమంటున్నాడు దేవుడు. నాకెళ్ళి తెల్లవైకెత్తండి, పెంచమంటున్నాడు. ఎలా పెంచుతున్నావు నీ పిల్లలను? నువ్వు ఎలా పెంచుతున్నావు నీ పిల్లలను? బైబిల్ సెలవిస్తున్నట్టుగా మన పిల్లలను మనము పెంచే విధానంలో క్వాలిటీ ఉండాలి, దానిలో ఆత్మీయత ఉండాలి, దానిలో ప్రయోజనం ఉండాలి, దానిలో అభిషేకం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకు పెంచటంలో నేర్పిస్తున్నాడు దేవుడే. దేవుడు నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తున్నాడు దేవుడు అనంటే, కిందకు రండి. ద్వితీయోపదేశ కాండము చూద్దాం. మన బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలోకి వెళితే, దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండంలోకి వెళితే మనం చదువుతాము. ద్వితీయోపదేశ కాండము 6వ భాగము 6వ వచనం, 6వ అధ్యాయము 6వ వచనం ధ్యానం చేయండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు, నా కుమారులకు కాదు, చదువు నాన్న, నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికల వలె ఉండును. నీ ఇంటి ద్వారముల మీదను గముల మీదను వాటి వ్రాయవలెను. ఏమిటయ్యా? ఏమి రాయమన్నాడు? ఏమి చెప్పమంటున్నాడు? ఏమి నేర్పించమన్నాడు? ఏమి మాట్లాడమంటున్నాడు? ఏమి రాయమంటున్నాడు? ఏమి చెప్పమంటున్నాడు? ఏమి మాట్లాడమంటున్నాడు? ఏమి బాసికల్లాగా ఉంచుకోమన్నాడంటే వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. దేన్నంట అమ్మ నాకెళ్ళి చూడాలి. దేన్నంట? వాక్యాన్ని. వాక్యం అంట పిల్లలతో పండుకున్నప్పుడు, నీ పక్కన పిల్లలు పండుకున్నప్పుడే సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ చూస్తా ఉండరా అనకూడదు. సెల్ ఫోన్ చూస్తే సెల్ ఫోన్ లో కూర్చోబెట్టకూడదు. రే నువ్వు వెళ్ళి ఇదిగో సెల్ ఫోన్ లో అదేదో ఆడతారు కదా, అది ఆడుకోపో. ఏం ఆడతాడు వాడు? ఏం ఆడాలి సెల్ ఫోన్ లో? సెల్ ఫోన్ లో వాడు ఏం ఆడాలి? వాడు ఏం చూడాలి సెల్ ఫోన్ లో? ఏమి మాట్లాడాలో, ఎక్కడ కూర్చోబెట్టుకోవాలో, వాడితో ఏం మాట్లాడాలో నీకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు, వాడి చేతిలో ఉండాల్సింది, వాడి కన్ను బొమ్మల్లో ఉండాల్సింది, వాడి చేతికి ఉండాల్సింది ఏమిటి అయ్యా అంటే వాక్యం. వాక్యం వాక్యం వాక్యం. నువ్వేమిస్తున్నా చేతికి? ఎవరన్నా కొత్త నిబంధన పుస్తకం ఇస్తారా? బైబిల్ వాక్యాన్ని కంఠోపాతం చేస్తారా? గౌనుల మీద ఉండాలంట, గుమ్మాల మీద ఉండాలంట, గడప కొమ్ముల మీద ఉండాలంట, వాడి హృదయంలో ఉండాలంట, వాడి నోట్లో ఉండాలంట, వాడి చేతుల్లో బాసికల వలె, కన్ను బొమ్మల బాసికల వలె చేతికి ఉండాలంట. ఏంటిది? వాక్యం వాక్యం వాక్యం. అయ్యా అత్త వచ్చింది కానీ కాలెత్తా, పిల్లలు అడుగా, కూతుర్ని అడుగా. అయి కాదు అత్తకి కోడలు ప్రైజ్ ఎలా అది అత్తని కూతురు
అతను ఏమడగలరు? అడుగయ్యా, అడుగు అడుగు, మళ్ళీ కొరికెత్తనే అడుగు. అయి కాదండి, బాసికముల వలె వాడి చేతుల్లో ఏముండాలి, వాడి నడక ఎలా ఉండాలి, వాడి కళ్ళు దృష్టి ఎలా ఉండాలి, వాడి మాట ఎలా ఉండాలి. ఇది దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. నానా చిన్నోడా, ఓ చిన్నోడా, ఒరే బిడ్డ, నీ కొడుకుకి నీ కూతురికి నేర్పించాల్సింది పక్కలో కూర్చున్నప్పుడు, నాన్న ఆది కాండంలో ఎవరి గురించి ఉంది నాన్న, నిర్గమకాండంలో ఎవరి గురించి ఉంది నాన్న, లేఖండంలో ఎవరి గురించి ఉంది నాన్న చెప్పురా అంటే, అందమా మాది అది ఏంద్ర అది సెల్లుపోను. ఆ మధ్యన ఎవరో ఒక పిల్లోడంట సెల్ ఫోన్ చూస్తానే మైండ్ పోయిందంట. మైండ్ పోయి చెప్పు తీసుకుని అంటున్నాడు, చెప్పు తీసుకుని అంటున్నాడు. మైండ్ పోయింది, మైండ్ పోయింది. జాగ్రత్త నా దేవుని బిడ్డలారా. ముందు నీకుందా అసలు జ్ఞానం? నీకు బుద్ధి ఉందా కొంచెమన్నా? నువ్వు చర్చికి వెళ్తున్నావా? ఎవరు నేర్పిస్తున్నా నీకు బోధ? అసలు బోధలో సెల్ ఫోన్ ఎంతసేపు చూడాలి? సెల్ ఫోన్ దేనికి వాడాలి? ఒక ఫోన్కు వాడాలి. పని ఉంటే దాన్ని వాడాలి. మిగతా టైంలో ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టాడు, వాట్సాప్లో ఏం పెట్టాడు, ఫేస్బుక్లో ఏం పెట్టాడు, ఫేస్బుక్లో ఎవరు లైక్ కొట్టాడు, ఇన్స్టాగ్రామ్లో ఏం మెసేజ్ చేశారు. దరిద్రం అంతా నీ దగ్గర పెట్టుకొని పిల్లడు మారు మనసు పొందలేదు, పిల్లడు మారు మనసు లేదు, పిల్లడు చదవట్లేదు, పిల్లడు తెలివి లేదు, పిల్లడు జ్ఞానం లేదు. బెండకాయలు పెట్టండి, దొండకాయలు పెట్టండి. అయ్యా నువ్వు చెప్పేది జాగ్రత్త. నీవు మొదట సెల్ ఫోన్ మానే, నీవు సెల్ ఫోన్కి దూరం అయిపో. దేవుని వాక్యం నువ్వు మాట్లాడు, దేవుని వాక్యం వాడితో మాట్లాడు. ఆది కాండంలో ఏముంది అంటే వాడు చెప్పాలి, నిర్గమ కాండంలో ఏముందో చెప్పాలి, లేవి కాండంలో ఏముందో చెప్పాలి, కీర్తన 23 ఏముందిరా చెప్పాలి, కీర్తన 1 ఏముందిరా చెప్పాలి, కీర్తన 19 ఏముందిరా చెప్పాలి, కీర్తన 22 ఏముందిరా చెప్పాలి. అవి చెప్పాలి. అవి చెప్పడు. వాక్యములు ఒక్కటి తెలియదు వాడికి, ఒక్కటి తెలియదు. నా దేవుని పెట్టలేరా, నేను ఎవరు విమర్శించి చెప్పట్లేదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల కనుదృష్టి. నిన్న ఒక అమ్మాయి ఏం చేసిందంటే పొద్దుల నుంచి నిందాకే మధ్యాహ్నం 1 గంట 12:30కి వచ్చాను. నేను 12:30కే వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పిల్ల వయసులో ఉన్న పిల్ల వచ్చింది నా దగ్గరికి. మామ ప్రార్థన చేయవా? నేను మామ వరుస మామ ప్రార్థన చేయవా? నేను తొండదా బిడ్డ పొట్టు పిల్ల తొండదు. మామ వరుస మామ ప్రార్థన చేయవా అంది. కడుపు రగులుతా ఉంది. నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా, ఆత్మతో దయ్యాన్ని వేస్తున్నావులు బాగుంటున్నా. ఇప్పుడు వచ్చి మామ ప్రార్థన చేయమని కాలు పట్టుకుని వచ్చింది. ప్రార్థన చేస్తే అమ్మా నువ్వు సినిమా చూస్తావా అన్న. చూస్తాం మామ. ఇది ఏ సినిమా టీవీలో ఒకటి చూసిద్దంట, దాని పేరు ఏందిరా, జబర్దస్త్ అంట. జబర్దస్త్ అదొక్కటే మామ నేను చూసేది అంటుంది. నాకు కడుపు మండింది. నేను ఆత్మతో ఉన్నా. కడుపు అంటే అపార్థం కాదు, మళ్ళీ మీరు మామూలు కాదు, నాకంటే తెలియగలరు. స్తోత్రం కాక. ఏం చూస్తామన్నా? జబర్దస్త్ ఒకటే మామ అన్న. ఏంటి తెలుసా అమ్మాయికి జబ్బు చెప్పిన ప్రార్థన చేసి ఏం జబ్బు తెలుసా అమ్మాయికి? ఆ అమ్మాయికి కాళ్ళు చేతులు మొత్తం లాగుతాయి. కాళ్ళు చేతులు మొత్తం లాగుతాయి. డాక్టర్ ఏ జబ్బు లేదు పోన్నాడు. సుమారుగా ఒక 4 సంవత్సరాల నుంచి ఇదే జబ్బు అంటాయి అమ్మాయికి. ఫస్ట్ రోజు నేను పొదులు పడిన ప్రార్థన చేసుకుని తగ్గింది ఆ అమ్మాయికి. 4 రోజులు మళ్ళీ చూసింది అనుకుంటా. మళ్ళీ వచ్చింది, మామ ప్రార్థన చేయవా అన్నది. నేను అన్నా నువ్వు ఏం చూస్తావు? సినిమాలు టీవీలు సెల్ ఫోన్ చూస్తావన్నా. మామ సెల్ ఫోన్ చూస్తాను, రెండోది టీవీలో జబర్దస్త్ వస్తాను మామ అన్న. నీకు ప్రార్థన చేయటం కూడా అనవసరం పో నువ్వు అన్నా. నువ్వు ప్రార్థన చేయటం నీకు అనవసరం. మా పాస్టర్ అండి అట్టాన లేదు ఇట్టాన లేదన్న. మొహమాట ఏంది? నేను పొగిడి అమ్మా నువ్వు నీకు తగ్గిపోయిద్దమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా. నాకు తెలియదు, నాకు నేర్పిలే ఏసయ్యా. ఉన్నట్టుగా మాట్లాడటం లేదా చచ్చిపోవటం దేవుని కొరకు. 2 డబుల్ గేమ్ మన దగ్గర లేవు, సింగిల్ గేమ్ మన అంత ఒకటే రూట్. స్తోత్రం చెప్పండి. ఆ పిల్ల మూతి నల్లగా పెట్టుకుంది, పొట్టు నల్లగా పెట్టుకుంది. నువ్వు నల్లగా పెట్టుకోలేదు, ఎర్రగా పెట్టుకునలేదు.
నువ్వు సినిమాలన్నా మానుకో, సీరియల్ అన్న మానుకో, లేదా రోగమన్న తగ్గుతుంది నీకని చెప్పాను. ప్రార్థన చేశాను. ఇప్పుడు రోజంట శుభ్రంగా స్తుతి 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 అని చెప్పి తలుపేసి ప్రార్థన చేస్తుంది. సంతోషంగా ఉంది. స్తోత్రం చప్పట్లు కొట్టండి గట్టిగా దేవుని. హల్లెలూయా. కళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? కాళ్ళు నొప్పులు నీకు ఎందుకు వస్తున్నాయి చెప్పు. నడు నొప్పి నీకు ఎందుకు వస్తుంది? కళ్ళు పీగుతున్నాయి అన్న, కళ్ళు పీగుతున్నాయి అన్న, కళ్ళు పీగుతున్నాయి అంటారు ఒకళ్ళు. ఎందుకు వస్తున్నాయి కళ్ళు? సినిమాలు చూసి 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 సీరియల్ చూసి 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 కళ్ళు నొప్పులు పోతాయి, కళ్ళు నొప్పులు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బ్రతుకు మారును గాక, నీ బ్రతుకు మారును గాక. పిల్లలకి అక్కడ ఆ అమ్మాయి నేను చెప్పగానే నాకు డౌట్ వచ్చింది. ఓహో, ఇలాంటి వాళ్ళకి ఇదే జబ్బు అని చెప్పి నేను ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ అమ్మాయి ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి ఊగబాకలే. యేసు నామములో పోగాక. చప్పట్లు కొట్టడానికి గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. సెల్ అండి ఎంత నాశనం చేస్తుందంటే నమ్ముతారు నమ్మరు. ఏ రోజు తగలబెట్టిందో ఈ ఇండియాకి సెల్ నాకు తెలియదు, కానీ కుటుంబాలు మనుషులే పాడైపోయారమ్మా, పాడైపోయారమ్మా. దండం పెట్టి చెబుతున్నానమ్మా, మీ పంపులు ఆరిపోకముందే, మీ బ్రతుకులు చెడిపోకముందే, మీ బిడ్డలు జీవితాలు మారకముందే సెల్లుకి ఎంత దూరం ఉంటారో అంత దేవుని కృప మీరు పొందుకుందరు గాక. చెప్పండి కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏ ఉద్దేశించి చెప్పట్లేదా, నేను చూసిన చెప్పే విషయం మీకు చెప్పాను. పిల్లలు ఏమి చెప్పాలి? వాక్యం నేర్పించాలి. పిల్లలకి ఏమి నోట్లో ఏం రావాలి అమ్మా? పిల్లలకి నోట్లో ఏం రావాలి? ఏం రావాలరా? వాక్యం రావాలి. డైలాగులు రాకూడదు, షార్ట్ కట్ మాటలు రాకూడదు. పక్కింటి తొంగి చూసిరాపో, ఏం మాట్లాడుకున్నా చూసిరాపో, అక్కడ ఏం జరుగుతుంది చూసిరాపో. ఇవి కాదు పిల్లలకు నేర్పించాల్సింది దైవ క్రమం. దేవునికి స్తోత్రం. ఏం నేర్పించాలయ్యా? దైవ క్రమం, పరిశుద్ధ జీవితాన్ని పిల్లలకు నేర్పించాలి. అందుకే ఎఫెసీలో అంటున్నాడు నేర్పించండి అంటున్నాడు. ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు ఈ ద్వితీయోపదేశ కాండంలో వాక్యం ఉండాలి. నీ ఇంట్లో గదుల్లో వాక్యం ఉండాలి, తలుపుల మీద వాక్యం ఉండాలి, పిల్లవాడి నోట్లో వాక్యం ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి, చేతుల మీద వాక్యం ఉండాలి, మనసులో వాక్యం ఉండాలి. నీకుండాలి, నీ భర్తకు ఉండాలి, నీ భార్యకు ఉండాలి, నీ ఇంట్లో అందరికీ వాక్యం ఉండాలి. దేవుడు యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం నీ ఇంటిలో, నీ కుటుంబంలో మాట్లాడతాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు వెలుగు. అది డబ్బులు కాదు వెలుగు. మార్గాలంటే ఎవరు మనుషులు కాదు, దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఏం చేయాలి? మొదటిగా పిల్లలకి ఏం నేర్పించాలి? ముగింపులకు తీసుకొస్తున్నా. పిల్లలకి ఏం నేర్పించాలి? వాక్యం నేర్పించాలి. ఒకవేళ పిల్లలకి వాక్యం నేర్పించలేదు, దేవుని నేర్పించలేదండి, పిల్లలు ఏం మాట్లాడతారో తెలుసా నీకు? అసలు పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుసా? వర్ష వాయువు లేకుండా ప్రవర్తిస్తారన్న బైబిల్. ఏమి లేకుండా? వర్ష వాయువు లేకుండా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని భేదము లేకుండా, నోటికి అదుపు లేని కుమారుడిగా మారతాడు, కుమార్తెగా మారతాడు. పాస్టర్ గారు వచ్చారా, దండం పెట్టరా. పాస్టర్ గారు వచ్చారా, కాళ్ళకు దండం పెట్టుకోరా. పాస్టర్ గారు వచ్చారా, కానుకీరా. సారు ఇచ్చాడురా, స్తోత్రం చెప్పురా, అల్లుడు చెప్పురా, ఆరాధన చేయరా అని పిల్లలకు మనం నేర్పించకపోతే వాళ్ళ నోట్లో పాస్టర్ గారిని కూడా తిడతాడు, తల్లిని కూడా తిడతాడు. నన్ను ఎందుకు కన్నావు అంటున్నాడు. ఒక ఊర్లో ఒక తల్లి, నన్ను ఎందుకు కన్నావే, ఇలాంటి వాడికి అన్నావే అంటుంది. ఆ తల్లి ఆ మాటకి ఎంత బంగారం ఇచ్చిందో, ఎన్ని డబ్బులు ఇచ్చిందో, ఎంత ఇచ్చినా సరే మళ్ళీ ఒకటే మొదలుకు వచ్చాడు, నన్ను ఎందుకు అన్నావే అంటున్నాడు. అదుపు తప్పాడు. జాగ్రత్త దేవుని పెట్టలేరా. మాటలు అదుపు తప్పుతాయి పిల్లలారా. అదుపు తప్పుతారు, జాగ్రత్త. మీ నోటికి కళ్ళెమ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. చిన్నపిల్లలకి నోరు జాగ్రత్త ఉండాలి, పెద్దవాళ్ళకు కూడా నోరు జాగ్రత్తగా ఉండాలి. వయసు పెరుగుతుంది కానీ చిన్నపిల్ల శాస్త్రాలు కొంతమంది పెద్దవాళ్ళకి నోరు కుదరదండి.
నోరు కుదరదండి, నోరు కుదరదు. ఈరోజు నేను మాట్లాడట్లా, నాలోండి దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నారు. నీకు నోరు కుదరకపోతే నీ సంసారం 2 ముక్కలు అయితే జాగ్రత్త. నీ నోరు కుదరకపోతే ఆశీర్వాదం ఆగిపోయింది, జాగ్రత్త. నోరు కుదరట్లా, నోరు కుదరట్లా, నోరు కుదరాలి, జాగ్రత్త. ఏది మాట్లాడాలో ఆలోచించి మాట్లాడాలి. అందుకే అంటాడు బైబిల్లో, అదిగో మాట్లాడేటప్పుడు నిదానించుము, వినటకు ఎగిరిపాడు. ఒక్కొక్క ఆమె ఉంటుంది, ఆడ మాట్లాడితే గర్రందరికి సమాధానం చెప్పేస్తుంది. అది ఎటుపోయితే సమాధానం ఏమనుకుంటారా, ఏమైపోతారో ఆలోచించరు, టక్కుని చెప్పేస్తారు కొంతమంది సమాధానం. అలాంటి వాళ్ళు నేను చాలా మందిని మార్చాడు దేవుడు. నా వాళ్ళు బ్రతుకదే, నోరు అదుపు లేకే చాలా జీవితం పోగొట్టుకున్నాడు. నోరు అదుపు ఉండాలి. ఏముంది ఆ పిల్లకి అదుపు లేని నోరు? బైబిల్లో ఉంది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చూస్తే ఆడ మాట కనపడుతుంది. 2వ రాజులు 2వ అధ్యాయం 23వ వచనం. దైవజనుడిని చూడు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అక్కడ మనం విందాం. చదవాలి నాయన, బైబిల్ పట్టుకోవాలి నాయనలారా. దేవుడు మహిమ కలుగును గాక. ఓ రబా షబా లరా కతురా. బేతేలకు ఎక్కి వెళ్ళెను. అతడు ఆ త్రోవ వెలుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము, బోడివాడ ఎక్కి పొమ్ము అతనిని అపహాసము. ఎవరిని అపహాసం చేస్తున్నారు అమ్మా తల్లులారా? ఎవరిని అపహాసం చేస్తున్నాడు? అతను పట్టణంలోకి ఎక్కిపోతున్నాడు. ఈ ఎలీషా అన్నపడుతున్న దైవజనుడికి బట్టనెక్కి ఉంది. ఆయనకి ఏముండదంటే ఎంటుకలు ఉండవు. కొంతమంది పుర్రె కనపడుతుంది, పుర్రె కళ్ళకు పుర్రె ఉంటుంది, ఎంటుకలు ఉండవు. అలా అని చెప్పి అరే గుండోడా, అరే బోడోడా, అరే బట్టనెత్తోడా అనకూడదు. రైతులు చెప్పండి హల్లెలూయా. ఈ పిల్లలంట 43 మంది అనుకుంటా, 43 మంది అనమ్మా, 42 బాలురునా మొత్తం మీద. కొంతమంది నాకలు చూడండి అమ్మా, కొంతమంది బాలురు ఎగతాళి చేస్తున్నారు దైవజనుడిని. ఎక్కిపో బోడివాడా, ఎక్కిపో బోడివాడా. దాంట్లో అపహాస్యం కూడా చేశారు. ఆ మాటకి అర్థం ఉంది. ఎక్కిపో ఎక్కిపో అంటే అర్థం ఏంటంటే, ఏలియా అగ్నిరాతాల మీద పోతుంటాడు, ఆయన్ని వెంబడిస్తుంటాడు ఎలీషా. ఎలీషా వెంబడిస్తావంటే ఎలీషాని తీసుకోపోను, ఆయన తీసుకోకుండా పోయాడు అంటే ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీళ్ళు దాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఎక్కిపో 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 అంటున్నారు. నీకెందుకురా, నీకెందుకురా రే, నీకెందుకురా సేవకుడు గురించి, రే నీకెందుకురా సేవకుడు గురించి, నీ వయసు ఎంత, నీ పరిస్థితి ఎంత అని ఒక్కళ్ళు కూడా అడగలేదండి. ఒక్కళ్ళు కూడా చెప్పరు సమాధానం. అని అంటే అబ్బో పిల్లలు భలే మాట్లాడుతున్నారే పాస్టర్ గారితో అని చెప్పి సంతోషించుకున్నారు లోపల లోపల. ఒక్కడు కూడా రే ఏం మాట్లాడుతున్నావురా, ఆయన ఎవర్రా, దైవజనుడు కదరా అని ఎవరల్లా. పాస్టర్ అంటుంటే శత్రులు ఆడుతుంటే అపహాసం చేస్తుంటే సంతోషించారో లేదో, దేవుడికి మాత్రం కడుపు రగిలింది. దేవుడి కడుపు రగిలింది. నా సేవకుణ్ణి, నా దైవజనుని బోడివాడ అంటాడా, ఎగతాళి చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారని చెప్పి ఆడ ఎలుగు బంట్లు అంట, మగ కూడా కాదు మళ్ళీ ఆడ ఎలుగు బంట్లు వచ్చి ఆ పిల్లల మొత్తం మీద పడి చీల్చి చెండాడి తినేసి. సిగ్గొచ్చింది అందరికి. అక్కడప్పుడు మౌనైపోయారు. ఒక దైవజనుని నోరు జారిసి మాట్లాడితే, అపహాస్యం చేసి ఇంత శిక్ష వస్తుందా అని ఆ ప్రాంతానికి దేవుడు భయాన్ని కలుగజేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఏం నేర్చుకోవాలి అయ్యగారు? పిల్లలతో సేవకులతో ఎలా మాట్లాడాలి కూడా నేర్చుకోవాలి. పిల్లలు ఎలా మాట్లాడాలి? మాట్లాడుతున్నాడు కదా అని నీకు ముద్దేమో, జాగ్రత్త. నీ పిల్లల నోట్లో ఏం మాట్లాడుతున్నాడు కూడా గ్రహించాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు మాటలో సుత్తుందా? దాన్ని ఏమంటారు? సుత్తు కుదురుతుందా? సుత్తుగా మాట్లాడుతున్నావా? ఆత్మీయంగా మాట్లాడుతున్నావా? ఉప్పు వేసినట్టుగా మాట్లాడాలంట, కృపా సహితంగా మాట్లాడాలంట, కృతజ్ఞతగా మాట్లాడాలంట, భయముతో మాట్లాడాలంట. బైబిల్ చెప్తున్న మాట నేను చెప్పట్లేదు. కొంతమంది మాట్లాడతారంటే చొల్లు పన్నట్టు మాట్లాడతారండి. చెవులు గీ అరుతూనే ఉంటారు. చెవులో గీ
వదలరు. ఒక ఫోన్ చేశారంటే మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకంటే డబ్బాలు మేలు. గడగడ మోగితే ₹2 నేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడితే 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు, ఇంకా తర్వాత నాకు మాటలు రావు, వాళ్ళకి మాటలు రావు. స్తోత్రం. బోడివాడ అన్నందుకు ఏం జరిగింది అమ్మా? బోడివాడ అన్నందుకు ఏం జరిగింది? ప్రాణాలే పోయాయి. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త. నేను ఎగ్జామ్స్ చూపిస్తున్నా, పెద్ద ప్రసంగం ఏం చెప్పట్లేదు మీకు. ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా. కాబట్టి నువ్వు నేర్పించాలి, పిల్లలకు కూర్చోబెట్టి నేర్పించాలి, పెద్దలను గౌరవించాలి నాన్న. రౌడీలాగా ప్రవర్తించకూడదు నాన్న. నీ హంగు, నీ బొంగు, నీ టాలెంట్ చూపించబాక నాన్న. నీ వావరక్షణ చేయబాక నాన్న. రౌడీలుగా చేయబాక నాన్న. తగ్గించుకోనని చెప్పి కాళ్ళు చేతులు ఎరగదీసి సరిచేయాలి మన పిల్లలను. వాడు బండకేసి కొట్టకపోతే, ప్రభు రక్తంలో కడగబడకపోతే నీకేమవుతాడంటే వాడు చీకటి అంధకారముతో వాడు వెళ్తాడు. అదేమవుతాడు చెప్పండి? చీకటి అంధకారంతో వెళ్తాడు. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది చదవండి. 29:15 సామెతల్లో 29:15 సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఏం తెచ్చును? అవమానము తెచ్చును. స్తోత్రం. నా బిడ్డలారా, మీ పిల్లలు మిమ్మల్ని అవమానపరచకూడదు. నువ్వు స్కూల్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పలానా పిల్లవాడు మంచి టాలెంట్ పర్సన్, మంచి విధేయుడు, మంచి తగ్గింపు, మంచి వ్యక్తయ్యా అని, వెరీ 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 గుడ్ పర్సన్ అని విట్నెస్, సాక్ష్యం ఇవ్వాలి. ఏమివ్వాలి? అక్క ఏమివ్వాలి? పిల్లల సాక్ష్యం పొందుకోవాలి. అయ్యా, నీ పిల్లల సాక్ష్యం ఉందా నీకు? నీ పిల్లల సాక్ష్యం పొందుకుంటున్నారా? నీ పిల్లల ఆత్మీయతలో నడుస్తున్నారా? పిల్లల భవిష్యత్తుని నువ్వు ఆలోచించేయి. అదుపు లేని వాడిగా నడిపిస్తున్నావా? అదుపు లేని దానిగా చూపిస్తున్నావా? వాడికి ఏంటి కంట్రోల్ ఉందా లేదా? వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు ఏం చూస్తున్నాడు? వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు ఏం చేయబోతున్నాడు? కంట్రోల్ నీ దగ్గర స్విచ్ ఉండాలమ్మా. కంట్రోల్ ఉండాలి నాన్న. అదుపు లేని కుమారుడు తల్లికి అవమానం తెస్తాడు, తండ్రికి అవమానం తెస్తాడు. భవిష్యత్తు వారి చేతుల్లో నుండి ఆశీర్వాదం లేకుండా ఆగిపోద్దని ఒక సేవకుడిగా నేను బాధపడుతున్నాను. దేవా, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత బిడ్డలకు, మన సంఘస్థులకు, బయట బిడ్డలకు, అందరి బిడ్డలు నాయనా సంఘాల్లో ఆత్మీయతలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో ఎదుగునుగాక. చప్పట్లు కొట్టండి. ఏం చెప్పాను? నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాను, తెలుసా? ఆశీర్వదించడం నేర్చుకో. పిల్లలు ఏం తప్పు చేస్తే ఆశీర్వదించు. పిల్లలు నువ్వు చేతులు పెట్టి దీవించు. నీ మీద ఉన్న ఆత్మాభిషేకం పిల్లలపై కూడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలను ఆశీర్వదించరండి. నా బాధ అదే. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి పాటలు పాడి ఆత్మ పొందుకున్న వ్యక్తి, బైబిల్ పట్టుకున్న దానివైతే నీ పిల్లలను ఆశీర్వదించు. ఎప్పుడు కూడా ఆశీర్వదించబడును గాక అనాలి. ఏమనాలి? చెప్పాలి. ఏమనాలి? ఆశీర్వదించబడును గాక. యేసయ్య అంటాడు, పిల్లవాడిని ఎత్తుకొని కృతజ్ఞత, ఈ పిల్లవాడిని ఎత్తుకొని ఆ పిల్లవాడిని అంటాడు, ఇదిగో నువ్వేమవ్వాలంటే చెప్తాను. బైబిల్ మార్కు సువార్త అని కావాలంటే ఆ మాట చూపిస్తాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఆ పిల్లవాడిని పట్టుకుని యేసయ్య ఏమన్నాడు చూడండి, ప్రార్థన చేసుకుందాం. ఆ పిల్లవాడిని ఏమన్నాడు చూడండి, 10వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు చూడండి. 10:16 మార్కు 10:16.
ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులు పెట్టి చప్పట్లు కట్టాడు గట్టిగా దేవునికి స్తోత్రం. ఆమె నువ్వేమన్నా తెలుసా, నువ్వు బాగా ప్రార్థన చేసుకుని ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకుని భాషలు మాట్లాడి ప్రభు దగ్గర బయటకు వచ్చి పిల్లల మీద చేతులు పెట్టి ఏమన్నా తెలుసా, ఆశీర్వదించబడుతూ గాక అనండి. ఆశీర్వదించబడుతూ గాక, ఆశీర్వదించబడుతూ గాక, ఆశీర్వదించబడుతూ గాక అనండి, అనండి. ఆశీర్వదించబడుతూ గాక అనండి. ఆ బిడ్డ మీద ఆశీర్వదించబడుతూ గాక అనండి. ఈ పిల్ల మీద ఆశీర్వదించబడుతూ గాక. మనస్ఫూర్తి చెప్పండి, ఆశ్రయించబడుతూ గాక, ఆశ్రయించబడుతూ గాక. ఎత్తుకున్నంట యేసయ్య, మామూలు స్టైల్ కాదు అయింది. ఎత్తుకున్నంట, ఎత్తుకుని ముద్దు పెట్టుకుని చేయి పెట్టి దీవించబడుతూ గాక అన్నాడు యేసయ్య. ఇంత ప్రేమ ఎందుకు యేసయ్యకి? యేసయ్యకు ఆ శారీరకంగా పిల్లలు పుట్టినోళ్ళు కాదు వాళ్ళు, అక్కడ ఉన్న సమాజం పిల్లలు. యేసయ్యకి పెళ్ళే లేదని బ్రహ్మచారి పరిశుద్ధుడు ఆయన. వాళ్ళని ఎత్తుకున్నాడు యేసయ్య, వాళ్ళు ఎత్తుకున్నాడే. ఎత్తుకొని ముద్దు పెట్టుకుని చేతులు పెట్టి నువ్వు దీవించబడుతూ గాక అన్నాడు. అది ఆమె. మీరు ఇప్పుడు దీవిస్తున్నారంట ఎవరినన్నా? నా గణపాట్లు అందుకు ఇటు చూస్తుంది నేను. మీరు దీవిస్తున్నారు ఎవరినన్నట్ట? దీవిస్తున్నారా? దీవించు. ఖచ్చితంగా మీరు దీవించితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. వాళ్ళని బాగా చదివేయండి, బాగా చదివేయండి. ఎంత చదువుతాడో అంత చదివేయండి. అసలు చదువు ఆపొద్దు. అసలు తెలుసు నీకు ఆ విషయం? చదువు అసలు ఆపొద్దు అని చెప్తున్నా, మాట అర్థం చేసుకోండి. రాబోయే దినాల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, కంప్యూటర్ల ముందే పనిచేస్తారు. ఎవరు కూడా భీము అనేది వరి అనేది తీరు. ప్లాస్టిక్ ఏంటంటే మనం సావటమే. ఎందుకంటే వ్యవసాయం తీసేస్తారు, వ్యవసాయం ఉండదు. అగ్రికల్చర్ అని ఆ కల్చర్ ఈ కల్చర్ ఏం పనిచేయవు. అంతా కూడా ఇప్పుడు కంప్యూటర్ 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 కంప్యూటర్, అంత కంప్యూటర్ 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 కంప్యూటర్. అంతే. చదువు బాగా చదవాలి. ఎందుకంటే దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క పరిస్థితులను కూడా చేజార్చుకోవాలంటే జ్ఞానము, బైబిల్లో నుంచి వచ్చిన జ్ఞానము. బైబిల్ చదివి చదవండి, బైబిల్ చదివి బైబిల్ చదవండి. బయట చదివి బైబిల్ చదవకండి, మీకు అర్థం కాదు. బైబిల్ చదివి బయట చదవండి, ఇది జ్ఞానం వస్తుంది. నాలెడ్జ్ పర్సన్. ఇప్పుడు నేను ఉన్నానా? నేను బైబిల్ చదివి బయట చదివి బైబిల్ చదవాల. ఫస్ట్ నన్ను పెంచుకున్న మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆది కాండం చదివించాడు నాతో. నేను ట్యూషన్కి పోయి చదువుకున్నామని స్కూల్కి పోయినాను కాదు. ఆ రోడ్డు మీద ట్యూషన్ చదువుతుంటే 30 రూపాయలు, అప్పట్లో 20-30 రూపాయలు ఇచ్చారు ఫీజు. ఇస్తే కూర్చోబెట్టి నాకు చదివిస్తే ఫస్ట్ బైబిల్ చదివే నేను, బైబిల్ చదివే నేను. అసలు బైబిల్ ప్రకటన, ఆది కాండం చాలాసార్లు చదివినట్టున్నాను. నేను పని బైబిల్ బాగా చదువుతా. రీడింగ్ ఇంత బైబిల్ నా పని ఎప్పుడు బైబిలే. అమ్మాయి చూడు తిరగడం కానీ, తాగుడు బ్రతుకు కానీ లేవు. కొంతకాలము తర్వాత స్నేహితుల వల్ల చెడిపోయాను నేను. ఫస్ట్ బైబిల్ 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 చదివి లోకం చదివి అప్పుడు అర్థమైంది నాకు. చదివిన వాక్యానికి బయట ప్రపంచానికి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎప్పటికైనా ప్రపంచం మనం మోసం చేస్తుంది, బైబిల్ మనం కాపాడుతుంది. చప్పట్లు కొట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏం చేస్తుంది నేను? లోక ప్రపంచం ఏం చేస్తుంది నేను? అందుకే నేను బైబిల్ బాగా చదువుతా. బైబిల్ పిచ్చిన. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నేను ముగిస్తున్నాను. ఆఖరి మాట ఏంటి తెలుసా? చదివించడం అవసరం. ఎందుకనంటే ఆత్మీయంగా చదివించాలి. గుర్తుపెట్టుకో. కొంతమందికి చదువు ఎక్కువైతే, చదువు కూడా ఎక్కువైతే అంట. బైబిల్లో ఉంది, నేను చదివా. ఆ మాట కూడా చదివా. చదువు ఎక్కువైతే అంట ఏం అర్థం కాకుండా తల పై చూస్తాడు, కింద చూస్తాడు. వాడు కింద చూడంట, పైనే చూస్తాడంట, పైనే చూస్తాడంట, కింద చూడంట. చదువు ఎక్కువైన వాడికి గర్వం వస్తుంది. అంటే చదువు ఎక్కువ ఉన్నవాడికి గర్వం ఉంటుంది, డబ్బు ఎక్కువ ఉన్నవాడికి గర్వం ఉంటుంది, గర్వం ఉంటుంది. వాడికి ఆత్మ అయితే తెలియదు. బైబిల్ చెప్తున్న మాట అంటే చదువు ఎక్కువైనా గర్వం, అర్థం. డబ్బు ఎక్కువైనా గర్వం. వాడు చూపు ఎక్కడ ఉంటుందంటే కింద ఉండదు. జ్ఞానికి తలలో కన్నులు ఉండేను. అందరికి కళ్ళు ఏడు ఉంటాయి కదా, ఈ కన్ను వాడికి ఏడు ఉండదు, ఏడు ఉంటుంది. పైనే చూస్తాడు, కిందకి అర్థం కాదు. నీకు ఇంకా అర్థమైనటువంటి బైబిల్ రిఫరెన్స్ చూపించమంటే యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ మాట మీకు ఉంటుంది కావాలండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా 47:10.
47:10. 47:10. స్తోత్రం. నీ చెడుతనము నువ్వు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప ఎవరు లేరని నువ్వు అనుకున్నట్లు. అదిగో నీ విద్యయు నీ జ్ఞానమును ఎవరిని జరిపేసినాయి అమ్మ? ఎవరిని జరిపేసినాయి? నాకు చూడాలి. ఎవరిని జరిపేసింది? నీ విద్యయు ఈ విద్య ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే పాపం చేపిస్తుందంట. ఒక్కోసారి పాపం ఇది విద్య, నాలెడ్జ్, జ్ఞానం. నాకంతా తెలుసులే. కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు లేరో నాకు తెలియదు. కానీ నేను ఒక అబ్బాయిని చూశాను. నన్ను ఒక అబ్బాయి మోసం చేస్తా ఉంటే ఆ అబ్బాయి చదువుకున్న అబ్బాయి నన్ను రక్షించాడు. కానీ ఆ అబ్బాయి ఫుల్ డ్రింకర్ అయ్యి ఉన్నాడు. నన్ను రక్షించాడు. తెలుసా నీకు ఆ విషయం? తాగుబోతోడే నాకు జ్ఞానం చెప్పాడు. అన్న ఇది మోసం అన్న, ఇది ఫేక్ అన్న అని చెప్పి నన్ను రక్షించి ఆ అబ్బాయి తన జ్ఞానము ద్వారా తను ఏం చేశాడంటే త్రాగుబోతోడిగా మారాడు. గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. భార్య గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు పోగొట్టుకుంది. అప్పుడప్పుడు నేను పాస్తామా రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ అబ్బాయిని చూపిస్తా. ఈ చూడమ్మా ఎక్కడ కొనుక్కుంటే కాగితాలు ఏరుకుంటారు చూసావా, కుండీలు, చెత్త కుండీలు లేవు, అక్కడ కొనుక్కున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతూ వాట్ టాక్ టు మీ అంటాడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఐ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ, యువర్ లైఫ్. ఇంగ్లీష్ మాట తెలుగు అసలు కాదు. నాలెడ్జ్ పర్సన్. బ్రదర్ ఎక్కడ చేసే జాబ్ అంటే చెప్తాడు, నేను బాంబేలో జాబ్ చేసే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటాడు. వాడి విద్య వాడిని చెడగొట్టింది. దైవ మార్గం ఎరగని బ్రతుకు. కొంతమందికి దేవుని మార్గం తెలియాలి, తెలిసి చదువుకోండి. ఈ వ్యక్తి ఎవరంటే బైబిల్లో దానియేలు ఉన్నాడు. ఎవరా వ్యక్తి? దానియేలు ఉన్నాడు, షడ్రక్, మెషక్ ఉన్నాడు, అబేద్నెగో. నలుగురు ఉన్నారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు చదువుకున్న వ్యక్తులే. వాళ్ళు చదివింది భాష ఏంటంటే వాళ్ళు కల్దీల భాష నేర్చుకొని అక్కడ స్టడీ చేశారు, చదువుకున్నారు. చదువుకున్న తర్వాత వాకినండి ఈ మాట ఏంటండి, అక్కడ దైవం ముందు దేవుని ఎరిగి ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరిగి చదివారు. వాళ్ళు చదివి దేవుని ఎరగల. గుర్తుపెట్టుకో, శాస్త్రం నేను చెప్తున్నాను, సైన్స్ వల్ల కాదు దేవుని ఎరగటం. సైన్స్ చదువుకుంటే దేవుని చూపించబట్టి సైన్స్ చూపించలేదు. తీయాలు చదివి దేవుని చూపించే తీయాలు చదువు చూపించలేదు. ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తకి చదువు పనికిరాదు. నా దృష్టిలో చదువు పనికిరాదు. కానీ దేవుని ఎరిగి చదువు, భూమి మీద పనికి వచ్చిన చదువు దేవుని ఎరిగితే ఆ చదువు పనికి రాకపోయినా కూడా ఈ పరలోకానికి వెళ్ళడానికి మార్గం దేవుడు. చప్పట్ల కొట్టు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ మాట నేను ముగిస్తున్నాను. ఈ మాట మీకోసం చెప్తున్నాను. ఆత్మతో దేవుడు తెలుస్తున్నాను. కల్దీల భాష నేర్చుకుని చదువుకున్న షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆత్మతో ప్రార్థన చేసేవాళ్ళంట. వాళ్ళు ఆత్మతో ప్రార్థన చేసేవాళ్ళు. నలుగురు బానిసలు, మళ్ళీ రిచ్ మ్యాన్స్ ఏం కాదు. వాళ్ళ బ్రతికేంటంటే ప్యూర్ ఫ్యామిలీస్, పేద బ్రతుకులు బ్రతికారు. బానిసలుగా ఆ దేశంలో పనిచేస్తా ఉంటే నలుగురు మందు తాగేవాళ్ళు కాదు, నలుగురు ప్యాకెట్ వెళ్ళేవాళ్ళు కాదు, నలుగురు అమ్మాయిలు పిచ్చలేదు. పరిశుద్ధమైన జీవితం కలిగి, ప్రతిష్టత కలిగి, అన్నం తిని, సాంబార్ తిని, మంచినీళ్ళు తాగి బ్రతికారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాడంటే నాలెడ్జ్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ రాజుగారు వాళ్ళు చదివించాడు. చదివిస్తే జరిగిన ఈ ఆత్మీయ జ్ఞానం చేత ఆ దేశంలో ఉన్న రాజుగారు ఏం చేశారంటే ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దానియేలు ఆత్మ జ్ఞానానికి, దైవ జ్ఞానానికి, ప్రార్థన శక్తికి ఈ వ్యక్తి ఏం చేశాడంటే రాజుగారే అతని ముందు బాగా వినాలి, అతని కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు అన్ని చెప్తాడు. ఇనుముంది, బొమ్మ ఉంది, తల ఇది, కాళ్ళు సగం మట్టి, సగం ఇత్తడి, రాగి కవచం ఉంది, ఇవన్నీ చెబుతుంటాడు ఆ రాజుగారికి వచ్చిన కళ దర్శనం అక్కడ ఎవరు తెలియదు, ఎవరు చెప్పలేరు. ఆయన అంటాడు, ఎవరైనా చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ పర్సన్స్ ఉంటే, మీ పుస్తకాలు ఉంటే, మీ గ్రంథాలు ఉంటే నా కళకు చెప్పండి రా బాబు అంటే అందరు చదువుకున్నాలే కదా, అందుకు ఎవరు చెప్పలేదు.
దానిలో ఒక్కడే దాన్ని వివరిస్తాడు. రాజా, ఆ మట్టి ఏమిటి అంటే, ఆ ఇత్తడి ఏమిటి అంటే, ఈ రాగ కవచం అంటే ఏంటి, ఈ దట్టి అంటే ఏమిటి, ఈ బొమ్మ అంటే ఏమిటి, ఈ పారసిక దేశం అంటే ఏంటి, మొత్తం నాలెడ్జ్ తో ఒక్కొక్కటి వివరిస్తా ఉంటే రాజుగారికి మైండ్ పోయి కింద పడి ఆ దానియాలకి 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా చదువు వల్ల గొప్పదనుకున్నాను కానీ ఆత్మతో చదువుకోబట్టి మా హృదయాలు తెరిచేవయ్యా. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ముందు ఆత్మీయత, తర్వాతే చదువు. ఇంగ్లీష్ స్పీచ్ తర్వాత మాట్లాడుతులే, నీ ఇంగ్లీష్ పాడు కానీ డ్రింకింగ్ అంటారు. కింద పాలిస్ బండ్లు ఉంటాయి, నోట్లో ఆత్మ అభిషేకం ఉండదు, పాటలు తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. ఏ మమ్మీ, ఏ టోనీ, ఒక్క జాబు రాదు దరిద్రులకి. నేను చెబుతున్నా ఒక సేవకుడిగా, ఆత్మ ఎలుగు. ముందు ప్రార్థన చేయడం నేర్చుకో, మోకరించడం నేర్చుకో, స్తుతించడం నేర్చుకో. చదువు వల్ల ఇప్పుడు చదువుకున్నా మీకు జాబులు రావు. చాలా మంది జాబులు ఎందుకు చూసినా ఆ జాబులు వచ్చేది లేదు, పెట్టేది. కానీ చదువుకో, కానీ ఆయనకి ఆశీర్వాదమే. నేను చెప్తున్నా, చదువు మీద మనసు పెట్టి ప్రార్థన చేయరు, చదువు మీద మనసు పెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు తర్వాత చదువు. ముందు ప్రార్థనతో చదువుకో, ప్రార్థన ముందు కూడా చదువుకో, ప్రార్థన ముందు కూడా చదువుకోవాలి. నా పిల్లలు, చిన్న పిల్లలు చూస్తే నేను చెప్తారే ప్రార్థన చేసావంట, తర్వాత చదువుకోరా. దేవుడు నీతో మాట్లాడితే నీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. బాగా చెప్పాలి గట్టిగా. ఈ మధ్యన ఒక అమ్మాయి 10వ క్లాస్ ఎగ్జామ్ రాసింది, తెలుసా మీకు? అబ్బాయి క్షమించండి, అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు. వాడికి ఏం రావు, పాస్ అయ్యాడు. వాడు పాస్ అవుతాడని 2 రోజుల ముందు నేను చెప్పాను. నాకు దేవుడు చెప్పాడు, నువ్వు పాస్ అవుతారా అని చెప్పాను. మామ నేను ఎట్ట పాస్ అవుతాను మామ అన్నాడు. అంటే వరుసలు అందరూ బంధువులు అంటారు, చెప్తున్నా. హల్లెలూయా. మామ ఎట్ట పాస్ అవుతాను, నువ్వు పాస్ అవుతారా, నీది కాదు టాలెంట్, మీ అమ్మదిరా టాలెంట్ అంట. మామ మమ్మదా టాలెంట్ అన్నాడు. ఎస్. వాళ్ళ అమ్మాయి ఏం చేస్తా, అయ్యా నా కొడుకుకి చదువు రాదయ్యా, అవ్వదయ్యా, అయ్యా వాడు వల్ల కాదయ్యా, అయ్యా ఎగ్జామ్ లో నా కొడుకుని జ్ఞాపకం చేసుకో ప్రభని తల్లి అన్నం తెప్పని మనకు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వినండి, ప్రార్థన. బాగా చదువుకున్నాడు, వాడి ఇంటి ఎదురుగా ఉన్నాడు. ఆ ఊర్లో ఎదురుగా ఇల్లు ఒకటి ఉంది, ఆ చోర ఒక ఇల్లు ఒకటి ఉంది. వాళ్ళిద్దరు ఇంటి జట్టు, మా బజార్కి ఇంటి జట్టు ఇద్దరు. వాడు ఇంగ్లీష్ మాట్లాడిన, తెలుగు భలే మాట్లాడు. వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు, వీడు పాస్ అయ్యారు. వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు, వీడు పాస్ అయ్యాడండి. బాగినండి, వీడు ఎందుకు పాస్ అయ్యాడంటే వీళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ పేపర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ పేపరు, ఆ పేపర్ పక్కన వాడికి ఎదురుగా ఆక్స్ఫోర్డ్ స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్లో ఉన్న ఒక అమ్మాయి వాడు బెంచ్ పక్కన వేసాడు దేవుడు. చదువుకున్న వాడినేమో పక్కన పెట్టాడు, చదువు లేని ఆత్మీయ బిడ్డనేమో వాడు పక్కన పెడితే ఆ సార్కి చూడగానే ఈ మనసు కలిగిందంట, అమ్మాయి అబ్బాయి చదువు లేదు, మొత్తం చూపించాడు. ఆ వాడు తెలుగు నుంచి లాస్ట్ సబ్జెక్ట్ సోషలే కదా, సోషలేరా నాకు తెలియదు, చదువుతున్నా సోషలేగా. సోషల్ సబ్జెక్ట్ వరకండి 6 పేపర్లా 8 పేపర్లా, అరేనా 5 పేపర్లు. ఇప్పుడు మాకు 6 పేపర్లు చూపిస్తే వాడండి పాస్ అయ్యాడండి. వాళ్ళ అమ్మ వాటేసుకుని ఏడుస్తుంది, అయ్యా నా కొడుకు చదివించింది, నా కొడుకుని కాపాడింది ప్రార్థనేనయ్యా. ఆ ప్రార్థన. ఆ అమ్మాయి ఇంకో మాట బాగా చదువుకున్నవాడు, ఇంగ్లీష్ మాట్లాడినవాడు, సెల్ ఫోన్ చూసేవాడు, ఆ బజార్లు ఇద్దరున్నారు, వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చెదగొట్టారు, వాళ్ళిద్దరిని చెదగొట్టారు. ఏరా ఇంత చదివించి బస్సులు ఎక్కించి తీసుకెళ్ళి చేస్తే లాస్ట్కి ఇంగ్లీష్ లో మార్కులు 27 నీ మొఖానికి, హిందీలో 18 అని చెప్పి చెదగొట్టారండి. ఈ పిల్లవాడికి అన్ని 380 370 మొత్తం 80 బాగా వచ్చినాయి, పాస్ అయ్యాడు. ప్రార్థన. దేవుడు అన్నాడు ఈ మాట ఏనాడు, అహంకారాలు ఎదిరిస్తాడంట దేవుడు. ఎవరిని ఎదిరిస్తాడు? నాకే చూడాలి. అహంకారులు, గర్విష్ఠులను అనండి, అహంకారులను ఎదిరించి పక్కన త్రోసేసి దీనులకు తీసుకొచ్చి కూర్చోబెట్టి నా యేసయ్య పాస్ చేపిస్తాడు. చప్పట్లు పట్టాడు. ఆమేన్. నాకు ఆ ఇంటికి పోతే నన్ను చూస్తాడు, అంటాడు మామ చదువుకున్నా పనికి పోనా అన్నాడు. రే నువ్వు ఫ్లైట్ ఎక్కాలంట. నేను ప్రైజ్ నేను ఫ్లైట్ ఎక్కాలి, జాబ్ చేయాలి, మీ అమ్మ నాన్న ప్రార్థన దేవుడు దీవిస్తాడు, నువ్వు చెయ్యి ప్రార్థన, చదువు అంట. చదివి నాతో పాటు మోకరింపు ప్రార్థన చేస్తా. ఇంటికి వెళ్ళినప్పుడల్లా
ఆ పక్కన కూర్చుంటాడు, నేనేం చెప్తా చేస్తాడు. తగ్గింపు నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ, నాకు ఈరోజు సంతోషంగా ఉంది, మిమ్మల్ని అందరినీ నా యేసయ్య దీవించునుగాక, దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం.